అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్లో భాగంగా ఈరోజు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలామంది లైక్ చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా ఈ వీడియోలో ఏదైనా మీకు క్వశ్చన్ని చేయమన్నప్పుడు ఆ క్వశ్చన్ని కంపల్సరీగా మీరు చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆన్సర్ కామెంట్లో రాయకపోయినా పర్లేదు, మీరు కామెంట్లో మీరు ఆన్సర్ని పెట్టగలను అనుకుంటే ఆ ఆన్సర్ అనేది చేయండి. లేకుంటే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని కంపల్సరీగా ప్రాక్టీస్ మాత్రం చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలుగుతారు. ఇక్కడ చేస్తేనే అక్కడ కూడా మీరు ఆ ప్రాబ్లమ్ని చేయగలుగుతారు. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial and so on ప్లస్ 100 ఫ్యాక్టోరియల్. దీన్ని 5 చేత భాగించినప్పుడు వచ్చే శేషం అంటే రిమైండర్ అనేది ఎంత? ఓకేనా? ఈజ్ డివిజిబుల్ బై 5. రిమైండర్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? దీన్ని ఎలా కనుక్కోవాలి? దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఫస్ట్ 1 ఫ్యాక్టోరియల్ టు 4 ఫ్యాక్టోరియల్ వరకు మనం అన్నిటినీ కూడాలండి. రిమైనింగ్ 5వ ఫ్యాక్టోరియల్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, 5 ఫ్యాక్టోరియల్ కాంచి మీరు చూస్తే ఈ 5వ ఫ్యాక్టోరియల్ నుండి ప్రారంభమయ్యేటటువంటి ప్రతి ఫ్యాక్టోరియల్లోనూ ఒక గుణకారంగా ఉండడం అయితే జరుగుతుంది. 5 ఒక గుణకారంగా అంటే ఒక ఫ్యాక్టర్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు 5 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 120. దీన్ని ఎలా చేస్తారు 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా అనమాట. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇలా చేయాలి. ఇలా చేస్తే మనకి 120 అనేది వస్తుంది. 120ని 5తో డివిజిబుల్ చేయండి. 5 ఒకట్లు, 5 రెండ్లు, తర్వాత 2 ఉంటుంది, పక్కన ఒక 0, 20. 5 4లు 24 వచ్చిందంటే శేషం ఎంత? 0. ఓకేనా? శేషం 0 వస్తుంది. అర్థమైందా? మనకి ఈ 5వ ఫ్యాక్టోరియల్ అనేది ఏదైతే ఉంటుందో 120 అనేది వస్తుంది. ఆ 120ని 5తో డివిజిబుల్ చేస్తే మనకి శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 5వ ఫ్యాక్టోరియల్ కానీ తర్వాత 6వ ఫ్యాక్టోరియల్ కూడా మీరు చూసుకోండి. 6వ ఫ్యాక్టోరియల్ కూడా ఒకసారి చూడండి. 6వ ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఒక 6 అనేది మల్టిప్లైకి యాడ్ అవుతుంది. అంటే 120 ఇంటూ 6 ఎంత అవుతుంది? 720. 720 డివిజిబుల్ బై 5 చేస్తే మనకి విలువ ఎంత వస్తుంది? 720 బై 5 చేసినా కానీ మనకి శేషం అనేది 0 వస్తుంది. ఎట్లా అంటే 5 ఒకట్లు ఇక్కడ 2 ఉంటుంది, 2 ఒక 2 అంటే 20, 5 4లు, తర్వాత మరలా 20 ఉంటుంది, 5 4లు 144. అంటే శేషం కూడా ఇక్కడ కూడా 0 అనేది వచ్చింది. అంటే 5th ఫ్యాక్టోరియల్ నుంచి మనకి ఇచ్చినటువంటి 100 ఫ్యాక్టోరియల్ వరకు అన్నీ చివర 0లు వస్తాయి. వాటిని ప్లస్ చేసినా చేయకపోయినా ఏం కాదు. 1 నుండి 4 ఫ్యాక్టోరియల్ వరకు ప్లస్ చేయటం చాలా ముఖ్యం. వాటిని 5తో డివిజిబుల్ చేస్తే వచ్చే శేషం ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఎంత? 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 3 ఇంటూ 2 6 ఇంటూ 1 6 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా రాసుకోవాలండి. ఓకేనా? 4 ఇంటూ 3 ఎంత? 12 ఇంటూ 2 24 ఇంటూ 1 24. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడండి. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ మొత్తం ఎంత అవుతాయి? 0నే అవుతాయి. కాబట్టి అవి రాసుకోవాల్సిన పని లేదు. ఇంతవరకు చేస్తే సరిపోద్ది. ఇప్పుడు 6 ఒక 24 ఎంత? 30 ప్లస్ 3 33. 33ని ఏం చేయాలి మనం? 5తో డివిజిబుల్ చేయాలి. 5తో డివిజిబుల్ చేస్తే 5 ఒకట్లు, 5 6లు, మిగిలిందంతా ఇక్కడ 3 మిగులుతుంది. 3 5లో పోతుందా? పోదు. అంటే మిగిలినటువంటి 3 ఏదైతే ఉందో అది రిమైండర్. ఓకేనా? 3 మనకు శేషం ఎంత వచ్చింది అంటే ఆప్షన్ 3 అనేది వచ్చింది. దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇలా చేస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇలా కొట్టివేత్తలు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కావడం కోసం చెప్తున్నాను. 5 చెవులో వేస్తామండి, 33 ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు 5 6లు ఈ చెవులో 6లు వేసుకొని ఎంత? 30.
కింద 3లోంచి 0 పోతే 3, 3లోంచి 3 పోతే 0. ఓకేనా. శేషం ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. 5లో 3 పోతుందా? పోదు. కాబట్టి మిగిలిన ఏదైతే ఉంటుందో అది శేషం అనమాట. ఈ శేషమే కదా మనం కనుక్కోమంది. వచ్చే శేషం ఎంత అంటే 3. ఓకేనా. ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలనేది చెప్తాను. ఎగ్జామ్లో ఇలాంటి మెథడ్సే మీరు కూడా ఫాలో అవ్వండి, ఈజీ అవుతుంది. ఒక వస్తువును 10.60కి అమ్మడం ద్వారా వచ్చే లాభం అదే వస్తువును 940కి అమ్మడం ద్వారా వచ్చే నష్టానికి సమానం. ఇక్కడ ఏదైతే లాభం వస్తుందో అదే లాభం ఇక్కడ ఎంతకైతే నష్టానికి అమ్ముతున్నామో దాని నష్టానికి సమానం అని చెప్పేసి అడిగారు. అయితే 20% లాభం పొందాలంటే ఆ వస్తువును ఏ ధరకి అమ్మాలి? ఏ కాస్ట్కి అమ్మితే 20% ప్రాఫిట్ అనేది వస్తుంది, 20% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లాభం అదేవిధంగా నష్టం సమానంగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, లాభం మరియు నష్టం ప్రాఫిట్ అండ్ లాస్ సమానంగా ఈక్వల్గా ఉన్నప్పుడు కొన్న ధర అనేది 2 అమ్మకపు ధరలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సగటు అనేది అవుతుంది, సగటు అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. కొన్న ధర అనేది 2 అమ్మకపు ధరల సగటు అనేది అవ్వడం జరుగుతుంది. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి SP1 ప్లస్ SP2/2. అదే కదా యావరేజ్ అంటే 2 ఇచ్చారు కాబట్టి /2 వేసుకున్నాను. వాటి యొక్క యావరేజ్ అనేది అవుతుంది. ఇప్పుడు చేయండి. SP1 ఎంత? 1060 ప్లస్ SP2 ఎంత? 940. ఓకేనా. ఒకటేమో 1060కి ఇంకోటి 940కి కదా అమ్మింది. /2 ఈజ్ ఈక్వల్ టు 1060 ప్లస్ 940. ఈ 60ని 940 కలిపితే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 1000 2000. 2000/2 అంటే ఈజ్ ఈక్వల్ టు 1000. అంతే కదా, 1000 అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటి? ఈ 1000 సిపి అనమాట. సిపి 1000 అనేది వచ్చింది. అంటే అతను కొన్న ధర వచ్చేసరికి 1000 రూపాయలండి. ఓకేనా. ఇక్కడ ఏమన్నారు? 20% లాభం పొందాలంటే ఆ వస్తువుని ఏ ధరకు అమ్మాలి? 1000లో 20% ఎంతో కనుక్కొని ఆ 20% వచ్చినటువంటి విలువని ఈ 1000కి కలిపితే సరిపోద్ది. ఓకేనా. 1000 దీంట్లో 20% అంటే 20% అంటే 20/100. 0 0 0 0 క్యాన్సిల్ అయితే 2 × 100 ఎంత అవుతుంది? ఇక్కడ 100 మిగులుతుంది. 2 × 100 అంటే 200. ఓకేనా. ఇక్కడ 20% అంటే విలువ ఎంత? 200 అనమాట. మనకు అడిగింది ఏంది? 20% లాభం పొందాలంటే ఆ వస్తువుని ఏ ధరకి అమ్మాలి అంటే ఈ 200ని ఈ 1000కి కలపాలి. ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది? 200 ప్లస్ ఆ 1000కి కలపాలి. సిపి కలిపితే ఎంత? 1200 అనేది వస్తుంది. ఓకేనా. 1200. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా మీకు? నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది, మీరు ప్రాక్టీస్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 180 మీటర్స్ మరియు 120 మీటర్ల పొడవు గల 2 రైళ్లు సమాంతర పట్టాలపై ఒకే దిశ. ఓకేనా. సేమ్ డైరెక్షన్. మీకు కొన్ని పాయింట్స్ దగ్గర నొక్కి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్లో ఇలాంటి పాయింట్సే మీరు గెస్ చేయాలి. ఇలాంటి ఇప్పుడు సేమ్ డైరెక్షన్ మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఏంటి? సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు గుర్తు రావడం కోసం ప్రతి పాయింట్ ఇట్లా నొక్కి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఒకే దిశలో సేమ్ డైరెక్షన్ వరుసగా 65 km/h మరియు 53 km/h వేగంతో ప్రయాణిస్తున్నాయి. వేగంగా వెళ్ళే రైలు నెమ్మదిగా వెళ్ళే రైలును పూర్తిగా దాటడానికి ఎంత సమయం తీసుకుంటుంది? టైం కనుక్కోవాలి. మనకి టైం కనుక్కోవడానికి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై జనరల్గా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. కానీ మనకు టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే వస్తుంది. అంటే మనకి డిస్టెన్స్ తెలియాలి, స్పీడు తెలియాలి. బట్ ఇక్కడ మనకేంటి? స్పీడ్ అనేది 2 ఇచ్చారు, 65 and 53 ఇచ్చారు. కానీ సేమ్ డైరెక్షన్ అంటున్నారు. సేమ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మనకి స్పీడ్స్ యొక్క కండిషన్ ఏంటి? సేమ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు అవి మైనస్ అవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. ఈ కండిషన్స్ ఆల్రెడీ మన క్వశ్చన్స్లో మనం చూసాం. ఓకేనా. గత క్లాసెస్లో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ కాబట్టి వీటి మైనస్ అవుతాయి. 65 - 53 స్పీడ్ కనుక్కోవడానికి నేను స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 65 - 53 ఎంత అవుతుంది? 2, అదేవిధంగా 1, 12. ఓకేనా. ఎంత? 12 అనేది వస్తుంది. ఏంటి? స్పీడ్ అనేది 12 km/h. ఇప్పుడు మనకి స్పీడ్ వచ్చింది. డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, సేమ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది మైనస్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ అనేది మైనస్ అవ్వదు. అది సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా. స్పీడ్ మాత్రం మనకి ఆపోజిట్ అయితే ప్లస్, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అయితే అవుతుంది. ఓకేనా.
ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి రెండు ట్రైన్స్ యొక్క డిస్టెన్స్ కూడాలి. ఓకేనా, 180 + 120 ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 + 120 ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 300 ఏంటి? మీటర్స్. ఈ 12 అనేది ఏంటి? km/h కదా. మనకి ఆప్షన్స్లో ఏమున్నాయి? మీకు ప్రతి క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను, ఆప్షన్స్ అన్నీ సెకండ్స్లో ఉన్నాయి. అంటే కిలోమీటర్స్ కాస్త m/s మారాలి. ఓకేనా, అంటే మనకి నేను డైరెక్ట్గా రాస్తాను. ఇక్కడ చూడండి, జనరల్గా మనకు టైం కనుక్కోమన్నారు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 300 మీటర్స్, అది మీటర్స్లోనే ఉంది. ఓకే. నెక్స్ట్ బై స్పీడ్ అంటే ఎంత? మనకి 12 ఇచ్చారు కదా, 12 ఇంటూ నేనేంటి వాటిని మీటర్స్లోకి మార్చుకున్నాను. 12 km/hలో ఉంది కాబట్టి నేను 12 m/s మార్చాలి దాన్ని, 12 అనేది. కాబట్టి 5/18 డైరెక్ట్గా ఇక్కడే రాశాను. ఓకేనా, మీకు ఎగ్జామ్లో అలవాటు అవ్వాలి, ఇలా రాసుకోవడం అలవాటు అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి 6 2 6 3 అంతే కదా, 6 3 18, 6 2 12. ఇప్పుడు ఈ 3 బైలో ఉన్నటువంటి 3 పైకి వెళ్ళింది అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 300 × 3 బై 2 × 5 అంతా 10. 0 0 క్యాన్సిల్. 33 అంతా 90. ఎన్ని సెకండ్స్? 90 సెకండ్స్. 90 సెకండ్లు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చెయ్యాలి. ఓకేనా, మీకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది తెలిస్తే దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు. స్పీడ్ కనుక్కోమంటే డిస్టెన్స్ బై టైము, మనకు టైం కనుక్కోమన్నారు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, బేసిక్ ఫార్ములా మర్చిపోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్ర ఉందంట, ఆ పాత్రలో పాలు మరియు నీళ్లు 7:5 రేషియోలో 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ మిశ్రమం నుండి 9 లీటర్లు తీసివేసి పాత్రను నీటితో నింపినప్పుడు ఆ నిష్పత్తి 7:9గా మారిందంట. అయితే ప్రారంభంలో ఆ పాత్రలో ఉన్నటువంటి పాల పరిమాణం ఎంత? మనకి ఆ పాత్రను నీటితో నింపినప్పుడు అన్నారు చూడండి, వేటిని యాడ్ చేశారు? మనకి 9 లీటర్లు తీసేశారు, కానీ పాత్ర నీటితో నింపడం వల్ల 7:9గా మారింది. ఓకేనా, వేటిని నీటితో నింపారు? నీరు అనేది యాడ్ చేశారు. 9 లీటర్లు తీసేసి అదే 9 లీటర్లు నీటిని యాడ్ చేశారు. ఓకేనా, ఈ పాయింట్ని మీరు గెస్ చేయగలిగితే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్దాం. ఇనీషియల్గా మనకి 7:5 రేషియో ఇచ్చారు, 7:5 రేషియో. నెక్స్ట్ మనకి 9 లీటర్ల మిశ్రమాన్ని తీసేసిన తర్వాత 9 లీటర్లు తీసేసిన తర్వాత కూడా మిగిలిన పాత్రలో నిష్పత్తి మారదు. ఎందుకంటే మనకి తీసేసి మరలా కలిపారు. ఇప్పుడు 9 లీటర్ల నీటిని కలిపిన తర్వాత కొత్త నిష్పత్తి అంటే న్యూ రేషియో కూడా ఇచ్చారు, 7:9 అన్నారు. దాన్ని కూడా రాసుకోండి. ఇది ఫైనల్ రేషియో 7:9. ఇప్పుడు మనకి ఇక్కడ మిల్క్ చూడండి సేమ్ ఉన్నాయి. ఓకేనా, వాటర్లో చేంజ్ అయింది. మనకి వాటర్తో నింపినప్పుడు అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 4 అనేది ఉంది, 4 పార్ట్స్. ఓకేనా, 4 పార్ట్స్ విలువ మనకి ఇక్కడ ఇచ్చారు. 9 లీటర్ల నీటిని తీసివేసి పాత్రను నీటితో నింపినప్పుడు అంటే ఈ 4 పార్ట్స్ అనేది 9కి సమానం అని అర్థం. అప్పుడు ఒక్క పార్ట్ అనేది ఎంత? 9/4 అండి. ఒక్క పార్ట్ 9/4. ఇప్పుడు మనకి వాటర్ కలిపిన తర్వాత రేషియో ఎంత వచ్చింది? 7:9. అంటే 7 + 9 మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని? 16 పార్ట్స్ అనేది అవుతాయి. 7 + 9 16 పార్ట్స్. 1 పార్ట్ 9/4 అయితే 16 పార్ట్స్ ఎంత? 16 × 9/4 అంతే కదా. 4 1 4 4 4 9 ఎంత? 36. అంటే టోటల్ పార్ట్స్ 36 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 36 వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. 36 వచ్చింది కదా, మనకి తీసేసిన అంతే పరిమాణం నీరు పోసారు. మనకి ఎంతైతే తీసారో అంత పరిమాణంలోనే వాటర్ అనేది యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రారంభంలో మొత్తం పరిమాణం కూడా ఎంత ఉంటుంది? 36 ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏమీ లేదు కదా. 9 లీటర్లు తీసేసి పాత్రను నీటితో నింపారు. ఓకేనా, 9 లీటర్లు తీసేసి మరలా అంతే పరిమాణంతో నింపారు కాబట్టి ఇక్కడ కూడా టోటల్ 36 ఉంటుంది. ఇప్పుడు మనకి టోటల్ అనేది తెలుసు 36 లీటర్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి అడిగారు? అయితే ప్రారంభంలో ఆ పాత్రలో ఉన్నటువంటి పాల పరిమాణం ఎంత? ప్రారంభం రేషియో ఎంత? 7:5. అంటే పాల పరిమాణం ఉన్నాడు కాబట్టి పాలు ఎంత? 7 బై టోటల్ విలువ మనకు తెలుసు కాబట్టి టోటల్ ఇక్కడ
యాడ్ చేసుకోండి. 7 + 5 ఎంత 12 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది టోటల్ 36. ఓకేనా, కింద టోటల్ వేస్తే ఆ టోటల్కి సంబంధించింది పైన ఇంటూ వాల్యూలో వేయాలి. ఓకేనా, 12 ఒకటిలో 12 3 7 3 ఎంత 21. 21 లీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని మీరు 3 మోడల్స్లో చేయొచ్చు. ఓకేనా, మీకు వీటిలో చాలా ఈజీ మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ని మీరు ఎగ్జామ్లో ఫాలో అవ్వండి. ఫార్ములా గుర్తుంచుకునే మోడల్ ఒకటి ఉంది ఈజీగా చేసేది. ఇంకొకటి ఫార్ములా లేకుండా కూడా మీరు కొన్ని పాయింట్స్ గుర్తుంచుకొని చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నారు. ఓకేనా, దీన్ని ఎలా చేయాలి? ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుసగా ఉన్నటువంటి క్వశ్చన్ చదువుదాం. వరుసగా ఉన్న 9 బేసి సంఖ్యల సగటు 53, యావరేజ్ 53 అయితే వాటిలో అత్యంత పెద్ద సంఖ్య ఏది? పెద్ద నెంబర్ అనేది కనుక్కోవాలి. యావరేజ్ ఇచ్చారు. ఓకేనా, ఎన్ని నెంబర్స్కి యావరేజ్ ఇచ్చారో కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఫార్ములా బేస్డ్గా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జనరల్గా ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, 9 బేసి సంఖ్యలు. ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా కొన్ని బేస్ సంఖ్యలు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, 1 3 5 7 9 11 ఇలా తీసుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. మీరు గమనించండి, ఆడ్ నెంబర్స్ ఎప్పుడైనా వాటి వరుసగా ఇట్లా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుసగా ఉన్నాయని అర్థం. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉంటాయి. ఓకేనా, డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఈ పాయింట్ అనేది చూసుకోండి. ఇప్పుడు చూడండి, జనరల్గా మనకి పెద్ద నెంబర్ అడిగారు, యావరేజ్ కూడా ఇచ్చారు. మొత్తం ఎన్ని నెంబర్స్ అండి? 9 నెంబర్లు. ఓకేనా, మొత్తం నెంబర్స్ యొక్క సంఖ్య నెంబర్స్ ఎన్ని అంటే 9. ఓకేనా, అయితే మనకి ఎప్పుడైనా యావరేజ్ అనేది ఇట్లా కాన్సిక్యూటివ్ అన్నారంటే మిడిల్లో ఉంటుంది. యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. మిడిల్ అంటే 9లో మిడిల్ నెంబర్ ఏమొస్తుంది? 5వ నెంబర్ అనేది మిడిల్ వస్తుంది. 5కి యువతల 4, అవతల అంటే లెఫ్ట్ సైడ్ 4 ఉంటాయి, రైట్ సైడ్ 4 ఉంటాయి. ఓకేనా, అంటే మిడిల్లో 5వ నెంబర్ అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఇది యావరేజ్ అండి 53. ఇక్కడ నుంచి మనకి కాన్సిక్యూటివ్ అంటే చెప్పాను కదా, వరుసగా చూసుకోవాలి. తర్వాత రైట్ సైడు పెద్ద వాల్యూస్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూస్ అంటే 53 51 49 అట్లా. రైట్ సైడ్ చూసుకుంటే 53 తర్వాత 55 ఇలా 4 నెంబర్స్ తీసుకోవాలి. 53 తర్వాత 55 నెక్స్ట్ 57 తర్వాత 59 నెక్స్ట్ 61. ఓకేనా, 1 2 3 4 4ది మనకి అంటే యావరేజ్ తర్వాత వచ్చేటటువంటి 4 నెంబర్స్లో టాప్ వాల్యూ ఎంత? 61. ఆన్సర్ ఏంటి? ఆ 61. ఓకేనా, ఇది జనరల్గా చేసే పద్ధతి. దీన్ని ఫార్ములా బేస్డ్గా కూడా ఈజీగా చేయొచ్చు. ఇంత లెక్క పెట్టకుండా మీరు ఈ యొక్క ఫార్ములా నేను చెప్పేది ఏదైతే ఒక పాయింట్ ఉందో ఆ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి మోడల్స్ ఈజీగా చేయొచ్చు. లార్జ్ నెంబర్ కనుక్కోమంటే సింపుల్, ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి యావరేజ్ ఏదైతే ఉంటుందో ఆ యావరేజ్ ప్లస్ మనకి ఎన్ని నెంబర్స్ అని ఇచ్చారు? 9 బేస్ సంఖ్యలు ఇచ్చారు, 9 బేస్ సంఖ్యలు ఇచ్చారు. ఆ 9 బేస్ సంఖ్యల్ని n అనుకోండి, లేకుంటే ఆ 9 బేస్ సంఖ్యలను రాసుకోండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి చూడండి. యావరేజ్ ఇచ్చినటువంటి యావరేజ్ ప్లస్ ఆ 9 నెంబర్లు -1 చేయండి, చాలు అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, 53 ప్లస్ 9 - 1 8. 53 ఒక 8 ఎంత? 61 అయిపోయింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే. ఓకేనా, ఇది లార్జ్ నెంబర్ కనుక్కోవడానికి గుర్తుపెట్టుకోండి, లార్జ్ నెంబర్ కనుక్కోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, పైపు ఏ ఒక ట్యాంకును 6 గంటల్లో మరియు పైపు బి దాన్ని 8 గంటల్లో నింపగలదు. 2 పైపులను ఒకేసారి ఓపెన్ చేశారు, కానీ ట్యాంకు నిండడానికి 2 గంటల ముందే పైపు ఏని మూసివేయడం జరిగిందండి. అయితే ఆ ట్యాంకు మొత్తం ఎంత సమయంలో నిండుతుంది? ట్యాంకు మొత్తం ఎంత సమయం? ఇక్కడ మనకి సమయం ఎంత సమయం, టైం అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ కూడా ఏంటి మనకి టైం కనుక్కోవాలి. కాబట్టి టైం ఫార్ములా ఏముంటుంది? జనరల్గా మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఆ ఫార్ములా అసలు మర్చిపోకూడదు. ఇక్కడ దీన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి 6 గంటలు, అదేవిధంగా 8 గంటలు. వీటికి ఏం చేయాలి? టైమ్ అండ్ వర్క్లో లాగానే సేమ్ ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టాలి. ఈ మెథడే నేర్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది. 6కి 8కి ఎల్సిఎం ఎంత? 24 అంతే కదా. 6 4 8 3 24. ఓకేనా, ఇదేంటి నేను మీకు టైమ్ అండ్ వర్క్లో చెప్పాను, టోటల్ వర్క్ అనుకోవాలి మనకి ఈ 24ని. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ అంటే
టోటల్ వర్క్ ఏదైతే 24 ఉందో ఆ 24 డివైడెడ్ బై 6 వేసుకుంటే 4 వస్తుంది. నెక్స్ట్ బి యొక్క ఎఫిషియన్సీ 24/8 3 వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి టోటల్ ఎఫిషియన్సీ ఎంత అంటే 4 + 3 ఎంత 7 వచ్చింది. మనకి టోటల్ ఎఫిషియన్సీ వచ్చింది, టోటల్ వర్క్ కూడా 24 అనేది రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కానీ ట్యాంకు నిండడానికి 2 గంటల ముందే పైపు ఏని మూసివేశారు. ట్యాంకు నిండడానికి 2 గంటల ముందే పైపు ఏని మూసివేయడం జరిగిందండి. అంటే అక్కడి నుంచి వర్క్ చేసింది ఎవరు? పైపు బి మాత్రమే. 2 గంటల ముందు అంటే ఇక 2 గంటలు ఉందనగా ఏ ఆగిపోయింది, రిమైనింగ్ బి మాత్రమే వర్క్ అయింది. బి యొక్క ఎఫిషియన్సీ అంతా 3. ఓకేనా? బి యొక్క ఎఫిషియన్సీ 3 ఇంటూ టైం ఎంత 2 అవర్స్. 3 × 2 ఎంత 6 యూనిట్స్ బి మాత్రమే చేశారు చివరి 2 గంటల్లో. మనకి టోటల్ ఎన్ని 24 యూనిట్స్ అయితే 6 యూనిట్స్ అనేది 2 అవర్స్లో బి మాత్రమే చేశారు. ఈ 24 నుంచి 6ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 24 - 6 ఎంత 18 వస్తుంది. ఇది మనకి టోటలు. అయితే ఆ ట్యాంక్ మొత్తం ఎంత సమయంలో నిండుతుంది? ఇక్కడ మనకి 18 యూనిట్స్ ఉంది. ఇది టోటల్, ఎందుకంటే ఆ 6ని తీసేయాలి, 2 అవర్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి టోటల్ ఎఫిషియన్సీ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ 18/7 ఎంత 18/7. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 24/7 వస్తుంది. ఓకేనా? 24/7 దీన్ని ఎలా రాసుకోవాలి? 2 + 4/7గా రాసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 18/7 మరలా వస్తుంది, అలాగే వస్తుంది. నేను ఇలా రాసుకున్నాను, 2 4/7గా రాసుకోవడం జరిగింది. ఓకేనా? ఈ 2 4/7 అనేది ఏంటి? మనకి ఏదైతే 18 యూనిట్స్ ఉందో ఆ 18 యూనిట్స్కి సంబంధించి ఏబి మొత్తం టోటల్ ఎఫిషియన్సీతో చేసినటువంటిది. కానీ రిమైనింగ్ 2 అవర్స్ కూడా మనం చూడాలి కదా, 2 అవర్స్ కూడా ఉంది కదా, మనకు టైం కనుక్కోమన్నారు. ఇక్కడ 2 4/7 అనేది టైము ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఈ 2 అవర్స్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ చెప్పాను కదా 18 యూనిట్స్కి సంబంధించి చేసాం. అది అక్కడి వరకు చివరి 2 గంటల ముందు వరకు మాత్రమే. చివరి 2 గంటలు కూడా యాడ్ చేయాలి కాబట్టి 2 4/7 + 2 ఓవరాల్గా 4 4/7. ఓకేనా? ఆప్షన్ ఏ 4 4/7 అవర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి మెన్సురేషన్కి సంబంధించి ఇలా కంపేర్ చేసే క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. రీసెంట్గా వస్తున్నటువంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి. మీకు ఆల్రెడీ ఈ మోడల్ చెప్పలేదు. ఇలాగా మీకు స్క్వేర్కి తర్వాత రెక్టాంగులర్కి ఇలా 3Dలో సంబంధించి కంపేర్ చేసే క్వశ్చన్స్ కొన్ని మీకు ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. 1.4 వ్యాసం అంటే డయామీటర్. ఎప్పుడైనా కానీ డయామీటర్లో సగం ఉంటుంది రేడియస్. ఓకేనా? ఇక్కడ డయామీటర్ ఇచ్చారు 1.4 మీటర్. ఓకేనా? ఒక బండి చక్రం 4.4 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎన్ని చుట్లు అంటే ఎన్ని రివల్యూషన్స్ తిరగాలి? దీన్ని కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవాలంటే అసలు మనం ఏం చేయాలి అనేది తెలియాలండి. ఏం కనుక్కుంటే దీన్ని కనుక్కోగలుగుతాం, దీంట్లో అసలు ఏ ఫార్ములా వాడాలి అనేది మీకు తెలియాలి. ఓకేనా? ఫస్ట్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ తెలియాలి. తర్వాత మనకి ఈ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్లో వాడే ఫార్ములాలో ఏముంటాయో వాటిని కనుక్కోవాలి. ఓకేనా? అవి కనుక్కున్నాక ఈ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఏంటి అనేది కనుక్కోవచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వ్యాసాన్ని అదేవిధంగా దూరాన్ని దీనికి సంబంధించి చూస్తే మనకి 4.4 కిలోమీటర్ ఇచ్చారు. 4.4 కిలోమీటర్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని మీటర్స్లోకి మార్చుకుంది. ఎందుకంటే ఇక్కడ 1.4 వ్యాసం మీటర్స్లో కూడా ఉంది, దీన్ని కూడా మీటర్స్లోకి మార్చుకున్నాం. 4.4 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. 4.4 × 1000 మీటర్స్ వేసుకుంటే 4400 మీటర్స్, 4400 మీటర్స్ మనకి డిస్టెన్స్ ఇంత వచ్చింది. నెక్స్ట్ చక్రం యొక్క రేడియస్ కనుక్కుందాం. వ్యాసం ఇచ్చారు 4.5, అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 4.5/2 అంటే 0.7 మీటర్స్ మనకి రేడియస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఒక చక్రం అనేది ఒక చుట్టూ తిరిగే దాని చుట్టూ కొలతకు సమానమైన దూరాన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే మనకి సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అనేది కనుక్కోవాలి. చక్రం అంటే ఏంటి? సర్కిల్ కదా, సర్కిల్ యొక్క చుట్టుకొలత సర్కంఫరెన్స్ అనేది ఎంత? 2πr. 2 × π అంటే 22/7 r అంటే 0.7. నేను 0.7 రాసుకోవట్లేదు, 7/10 రాస్తున్నాను, 0.7 ఉంది కాబట్టి. ఓకేనా? దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 7/10. ఇప్పుడు చూడండి 2πr ఈ విలువ ఇంత వచ్చింది, 2πr విలువ ఇంత వచ్చింది. ఇది అలాగే ఉంచుకొని
7 క్యాన్సిల్ చేశాను. రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఇంటూ 22/10 ఇక్కడ రాసుకుంటాను. 2 ఇంటూ 22/10 అది అలాగ ఉంచండి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఇన్ 1 రెవల్యూషన్, ఒక్క రెవల్యూషన్ సంబంధించి డిస్టెన్స్ కనుక్కుంటే ఎంత వచ్చింది? 2 ఇంటూ 22/10 మీటర్స్ అనేది వచ్చింది. దీన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ చేసేటప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి యూల్ అవుతుందని చెప్పేసి ఉంచాను. దీన్ని మరలా మీరు క్యాలిక్యులేట్ చేసినా కానీ 2 1 ఇక్కడే చేస్తున్నాను చూడండి. 2 1 2 5 ఓకేనా. 22/5 అంటే ఎంత మనకి? 4.4 మీటర్స్. ఇదేంటి? డిస్టెన్స్ ఇన్ 1 రెవల్యూషన్. 1 రెవల్యూషన్ సంబంధించిన డిస్టెన్స్ 4.4 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు? ఎన్ని చుట్లు తిరగాలి, ఓకేనా. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది కనుక్కోమన్నారు. కనుక్కోవడానికి టోటల్ డిస్టెన్స్ బై డిస్టెన్స్ ఇన్ 1 రెవల్యూషన్. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 4400. 4400 డివైడెడ్ బై 1 రెవల్యూషన్ సంబంధించి డిస్టెన్స్ 4.4 అంతే కదా. 4.4. ఇప్పుడు 4.4ని ఎలా రాసుకోవచ్చు మనం? 44/10 రాసుకోవచ్చుగా. 44/10 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 10 ఉంది కదా డినామినేటర్లో, ఇది పైకి వెళ్తే 4400 ఇంటూ 10 అవుతుంది. ఇక్కడ రాస్తాను చూడండి. 4400 ఇంటూ 10/44. ఇప్పుడు 44 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది అంటే 100 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 1000 అంతే కదా. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కనుక్కోవడానికి టోటల్ డిస్టెన్స్ బై డిస్టెన్స్ ఇన్ 1 రెవల్యూషన్ ఇది మనం కనుక్కోవాలి. దీంట్లో డిస్టెన్స్ ఇన్ 1 రెవల్యూషన్ ఒక చుట్టుకు సంబంధించినటువంటి డిస్టెన్స్ కావాలి, టోటల్ డిస్టెన్స్ కావాలి. అందుకని మనం స్టార్టింగ్లో టోటల్ డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం. తర్వాత ఒక రెవల్యూషన్ సంబంధించి ఒక చుట్టుకు సంబంధించినటువంటి డిస్టెన్స్ కూడా కనుక్కున్నాం. ఫైనల్గా మనకి 1000 అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారంలో ఏ మొత్తం పెట్టుబడిలో 1/4 వంతు సొమ్మును 1/4 వంతు కాలం కొరకు పెట్టాడు. బి మొత్తం పెట్టుబడిలో 1/5 వంతు సొమ్మును 1/2 వంతు కాలం కొరకు పెట్టాడు. మరియు సి మిగిలిన సొమ్మును మొత్తం కాలం కొరకు పెట్టడం జరిగింది. మొత్తం లాభం 5700 అయితే అందులో బి యొక్క వాటా ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చెయ్యాలి. ఎందుకంటే గత వీడియోస్లో ఈ మోడల్ నేను చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తాయి. మీకు టైం అనేది ఎక్కువగా వేస్ట్ చేయడం కోసం ఇలాంటి మోడల్సే ఇస్తున్నారు. కాబట్టి ఈ మోడల్ని మీరు చేయగలిగితే ఎగ్జామ్లో ఈజీగా ఈ క్వశ్చన్ని చేయొచ్చు. ఓకేనా. సింపుల్గా మీకు బేసిక్స్ మీకు కొన్ని పాయింట్స్ చెబుతాను, దాన్ని బట్టి మీరు క్వశ్చన్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఏ యొక్క వాటా ఇచ్చారు, బి యొక్క వాటా కూడా ఇచ్చారు. 1/4 1/5 ఇట్లా ఉన్నటువంటి 4 5కి ఎల్సిఎం కట్టండి. ఓకేనా. మీకు తూకీగా చెప్తున్నాను, ఎల్సిఎం కట్టండి. తర్వాత ఇక్కడ 1/4 1/2 అనేది టైం ఇచ్చారు, వాటికి కూడా 4కి 2కి ఎల్సిఎం కట్టండి. దాన్ని బట్టి ఏకి బికి సంబంధించినటువంటి టైము, ఏకి బికి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తాయి. దాన్ని బట్టి మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ని చేయొచ్చు. లాభం అనేది ఇచ్చారు, దాన్ని బట్టి బి యొక్క వాటా అనేది కనుక్కొని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. a + b = 5 మరియు ab = 6 అయితే a³ + b³ విలువ ఎంత? ఈ ప్రాబ్లమ్ని జనరల్గా ఫార్ములా వేసి చేయొచ్చు. మీకు జనరల్ మెథడ్స్ మామూలుగా దీన్ని ఈజీగా చేసే ఆలోచన రాకపోతే మీరు ఫార్ములా వేసి ఖచ్చితంగా చేయాల్సిందే. ఫార్ములా ఏంటి మనకి? a³ + b³ = a + b (3ab of a + b). ఓకేనా. 3ab అండి, ఇది 3ab of a + b. a³ + b³ = a + b (3ab of a + b). దీన్ని a + b (3) ఫార్ములా ఉంది కదా, a³ + b³ - 3ab of a + b. ఓకేనా. a³ + b³ + 3ab * a + b ఉంది కదా, ఆ ఫార్ములానే మనం ఇలా మాడిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, a + b (3) ఇక్కడ నుంచి -3ab of a + b యువతలకు తెస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇలా రాసుకున్నాం. దీన్ని బట్టి ఏ ప్లేస్లో మనకి a + b తెలుసు, తర్వాత ab తెలుసు. ఇక్కడ ఇచ్చారు 5 6 అని. దీన్ని ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు సాల్వ్ చేస్తే ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు అసలు ఎగ్జామ్లో. అసలు ఇలా చేయొద్దు. ఇలా చేస్తే మీకు టైం అనేది చాలా వేస్ట్ అవుద్ది. సింపుల్గా చేయాలంటే దీన్ని ఇలా ఆలోచించండి. a + b = 5 ఇచ్చారు, ab = 6 అంటే a × b = 6 అవ్వాలి, a + b చేస్తే 5 అవ్వాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూస్ పెడితే మనం
ఆ వాల్యూ 5 అనేది వస్తుంది, ఇక్కడ 6 అనేది వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో నేను 2 అదేవిధంగా బి ప్లేస్లో 3 పెడితే 2 + 3 ఎంత 5, 5 = 5 అయింది కదా. కాబట్టి ఏ ప్లేస్లో 2 బి ప్లేస్లో 3 పెడితే 5 అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కండిషన్ అప్లై చేస్తే ఓకే అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. ఏ ప్లేస్లో 2 బి ప్లేస్లో 3, 2 × 3 6, ఇక్కడ కూడా కండిషన్ ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి ఏ ప్లేస్లో 2 అదేవిధంగా బి ప్లేస్లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లేస్లో 2 ప్లస్ బి ప్లేస్లో 3 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది 2 విలువ 8 ప్లస్ 3 విలువ 27, 8 + 27 ఎంత 35. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎంత ఈజీగా ఉందో చూడండి. ఇలాంటి మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, ఎగ్జామ్లో ఈజీగా చేయొచ్చు. అర్థమైంది కదా. సో మీకు ప్రతిరోజు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే స్టార్టింగ్ వీడియో నుంచి ఈ వీడియో వరకు ప్రతి క్వశ్చన్ నీట్గా చేసుకొస్తున్నారో వాళ్ళ ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ అనేది చేయడం ఖచ్చితంగా 100% షూర్ అనమాట. ఓకేనా. ఇవే మోడల్స్ మీకు ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. ఇంకా మీకు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లోపు కొన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ వీడియో లైక్ చేయనట్టు ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకేనా. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో అది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని చివరి వరకు ఎవరైతే చూస్తారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. ఓకేనా.